హలో ఎవ్రీవన్, సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నా డైలీ రొటీన్ చూపిస్తాను. హాట్ వాటర్ తాగి ఇలాగ వాకిలి తొడవడంతో డైలీ రొటీన్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అసలు తర్వాత కాఫీలు టిఫిన్లు తర్వాత అండి ముందు ఇలాగే స్టార్ట్ అవుతుంది. అందరూ చేసే పని నేను చేస్తున్నాను. వాకిలి కడిగి ముగ్గు పెడుతున్నాను. అయితే ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి కొంచెం ముగ్గు కలర్స్ కూడా వేసాను అనమాట. మామూలుగా అయితే అంత పట్టించుకోనండి, ముగ్గులు కలర్స్ ఏమి వేయను. ధనుర్మాసంలో వేస్తాను కానీ మామూలు ఎప్పుడు అంతగా ఏం కాదు, మామూలుగా వేసేస్తాను. ఈరోజు శుక్రవారం కదండి, ఖచ్చితంగా నేను పసుపు కుంకాలు గుమ్మానికి పెడతానమాట. నేను మాసం బట్టి కాదండి, సంవత్సరం మొత్తం పెడతాను. నేనే కాదు, చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. అట్లా వాళ్ళు కూడా పెడుతూనే ఉంటారనమాట. నాకు అదే అలవాటు, మా ఇంట్లో కూడా ఇదే అలవాటు. తర్వాత నేను లక్ష్మీదేవి పాదాలని నాకు సరిగా వేయడం రాదని స్టెన్సిల్స్తో వేసేస్తానండి. పద్మం ఇవన్నీ నేను చేత్తోనే వేసుకుంటాను. చిన్నప్పుడైతే స్టెన్సిల్స్ లేవండి, ఇప్పుడు వచ్చినాయి స్టెన్సిల్స్. సో అందుకని అలా అలవాటు అయిపోయింది. తర్వాత కొంచెం ఫ్లవర్తో డెకరేట్ చేసేసుకున్నాను గుమ్మాన్ని. బయట నుంచి రాగానే గుమ్మం ఇలా అందంగా కనబడుతుంటే మనకి ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది. మా పిల్లలు ఇద్దరు వచ్చి అమ్మ బాగుందమ్మా అని చెప్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా రిపబ్లిక్ డే అంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదండి. అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్, మళ్ళీ స్పీచ్లు కూడా ఉంటాయి కదా, ప్రిన్సిపల్ సార్స్ అవి ఇచ్చేవి. వాటి కోసం ఖచ్చితంగా పిల్లల్ని పంపిస్తాను. ఎంతో కొంత వాళ్ళకి ఏమాత్రం అర్థమవుతుంది అని చెప్పి ఉద్దేశంతో పంపిస్తాను అనమాట. ఇంకా ఈ పనులన్నీ అయ్యేటప్పటికి 8 o'clock అయిందండి. 8 o'clock అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి, దేవుడికి దండం పెట్టాలి కదా. అందుకోసం కొంచెం ఫ్లవర్స్ బయట కొనేసుకున్నాను. అవి కాకుండా నేను నా చెట్టుకు పూసినవి కొన్ని తెంపుకున్నాను. ఫ్రైడే అనగానే నాకు డిఫరెంట్గా ఫ్లవర్స్తో దేవుడు డెకరేట్ చేసుకోవడం ఇష్టం అనమాట. మామూలు అప్పుడు నార్మల్గా ఉన్న ఫ్లవర్స్తోనే పెట్టేస్తాను. ఫ్రైడే మాత్రం కొంచెం ఎక్కువ చేసుకుంటాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి అలవాటునే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను దేవుడి దయ వల్ల. సో అలా చేస్తుండగానే ఇంకా 9 అయిపోతుంది. పూజ అంతా అయ్యేటప్పటికి ఇదిగోండి టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఇది పల్లీల చట్నీ కోసం. ఇది కూల్ అయ్యేలోపు ఇంకా బయటకు వెళ్ళి వాకిట్లోని మొక్కలన్నిటికీ వాటరింగ్ చేశాను. వాటరింగ్ చేసి ఈ కొలియాస్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, బాగా పెరిగిపోతే వీటిని కట్ చేసేసాను అనమాట. అంటే ఇవి కట్ చేసి వేరే కుండీలోకి మారిస్తేనే ఈ మొక్క అనేది గ్రోత్ ఉంటుంది, లేదంటే ఈ మొక్క ఇంకా అలా పెరుగుతూ ఉంటే బుషీగా అయిపోతుంది. ఎందుకంటే ఈ కొలియాస్ ప్లాంట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇవి పువ్వులు విచ్చుకున్నట్టే ఉంటాయి, ఆకులే. కానీ ఇటు పువ్వుల్లో పెద్ద ప్రత్యేకత ఏమి ఉండదు, కానీ ఆకులే పువ్వుల్లా ఉంటాయి. ఎప్పుడు నిత్యం చూస్తే బాగుంటాయి, ఈజీగా పెంచవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ ఇవి కూడాను. నేను ఇంట్లో తయారు చేసుకున్న ఫెర్టిలైజరు కొంచెం మట్టి కలిపి కుండీలో వేసి వీటిని అలా దించేస్తాను అనమాట. అలా దించగానే అవి ఇంకా బతికేస్తాయండి. నెక్స్ట్ అవి ఎలాగే బతికేస్తాయి. చాలా సింపుల్ అనమాట. మొరం కూడా బాగానే పెరిగింది. ముఖ్యంగా మొరాన్ని నేను వినాయకుడి కోసం పెంచుతాను. వినాయకుడి వారికి పెట్టడం అంటే నాకు ఇష్టం అనమాట, అందుకనేసి పెంచుతాను. మొరం పెంచడం పెద్ద కష్టమేం కాదండి, కాకపోతే వాటర్ ఉండాలి, ఎక్కువ సన్లైట్ ఉండాలన్నమాట. 2 పూట్ల వాటర్ వేసుకొని సన్లైట్లో పెడితే మొరం పెరుగుతుంది. చూడండి, అప్పుడు నేను కొన్నప్పటికి ఇప్పటికి పెరిగిపోయింది కదా. దీన్ని వేరే దాంట్లోకి కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసి పెడితే అందులో కూడా మొరం పెరుగుతూ వస్తుంది. మొరం, దవనం ఇలాంటివన్నీ దేవుడి పూజలో వాడతారండి చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇలా రోజు కట్ చేసి పెడతారా అంటే రోజుకు ఒక మొక్క లేకపోతే కొన్ని విత్తనాలు ఎక్కడో ఒక దగ్గర వేస్తూ ఉంటానండి. అలా అయితేనే మొక్కలు నాకు టైం సెట్ అవుతుంది. రోజు ఎక్కువ మొక్కలతో కల్టివేషన్ చేయాలంటే అస్సలు కుదరదు, ఎందుకంటే పిల్లలతో కష్టం కదండి. 4 years బాబు ఉన్నాడు నాకు. తను లేచేలోపు ఇవన్నీ చేసేయాలి, లేకపోతే ఇటుతట్టు అడ్డదిట్టు చేసేస్తాడు అనమాట. ఎందుకంటే పిల్లలంటే అలానే ఉంటారు కదండి, అందుకోసమని ఇలా అన్నిటినీ మొక్కల్ని నాటేసుకున్నాను. అయితే మొరం ఒకటి, కొలియస్ ఒకటి, ఈ 2 ప్లాంట్స్ కాకుండా వేరే ఇండోర్ ప్లాంట్ కూడా నేను ఈరోజు పాతాను. కాకపోతే దాని పేరు నాకు అంతగా తెలీదు. అది ఇండోర్ ప్లాంట్ అని మాత్రం తెలుసు. అది చాలా మట్టుకు బాగా పెరిగింది. ఒక్కసారి నేను ఊరెళ్ళగానే మొత్తం ప్లాంట్ అంతా చనిపోయింది అనమాట. వాటర్ ఫుల్గా డ్రై అయిపోయి మిగిలిన కొంచెం ఎక్కడెక్కడో మిగిలినవి కొంచెం అలా నాటాను అనమాట. చూసారు కదా వీడియోలో, ఆ లాస్ట్ ఉంది కదా అది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.